10 సంవత్సరాల్లో రామాయంపేట పట్టణం, రామాయంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాయంపేట పట్టణ అధ్యక్షుడు 4వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని, 10 సంవత్సరాల పాలనలో రామాయంపేట మున్సిపల్ పట్టణం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, రామాయంపేటను అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో ప్రజలు తమను ఎన్నుకుంటే అభివృద్ధి చేయలేక ఇబ్బందులు పడ్డామని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షునిగా 5 సంవత్సరాలు బాధ్యత తీసుకొని మరియు 2019 మున్సిపల్ ఎలక్షన్లో నా మీద నమ్మి బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు పందొక్క గారు నాకు బీఫామ్ ఇచ్చి ప్రజల ఆదరణతో నేను గెలిచి 2019 నుంచి 2025 జనవరి వరకు ప్రజాసేవ చేసి వాళ్ళ అడుగుజాల్లో ఉండి క్రమశిక్షణ నేను నా బాధ్యతలు పూర్తి చేసుకున్నా. దీనికి వారిని నేను నా వ్యక్తిగతంగా కానీ నాకున్న గౌరవానికి కానీ ఏమి కొదవ లేకుండా నేను చూసుకుర్రు. కానీ ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఉన్న యొక్క అభివృద్ధి కోసం మరియు నా వ్యక్తిగతంగా నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్, వైకుంఠధామం, కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ చేసినాం. దానికి 2023 మార్చి వరకే నేను పిఏఓల టోకెన్ అయి ఉన్నది. అట్లా కూడా అప్పుడు నాకు బిల్స్ రాక నా వ్యక్తిగతంగా నేను బాగా ఇబ్బందులకు గురైనా. దాన్ని కూడా మా యొక్క అప్పటి మేడం మాట మీద ఉండి నేను బాధ్యత తీసుకొని ఓకే ఉండి వస్తాయి అనే ఆలోచనతో కూడా ఉన్నా. నా పార్టీ బీఫామ్ టైం అయిపోయాక నేను రామాయంపేట పట్టణ ప్రజల బాధలు, వారి యొక్క అవసరాలను బట్టి ప్రజల కోసము మరియు ఏదైతే అభివృద్ధి పనులు చేయాల్సిన అసంపూర్తిగా ఉన్నాయి, ఆ అసంపూర్తిగా ఉన్న పనులు మరియు రోడ్స్, డ్రైన్స్ బాగా ఇబ్బంది ఉంది టౌన్కు, డివైడర్స్ కోసం. ఇది గౌరవనీయులు మా పెద్దలు సరాఫ్ యాదన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు రామాయంపేటకు ఇసుంటి నిధులు ప్రత్యేకంగా మంజూరు చేసి కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక అభివృద్ధి మాట ఇవ్వాలని చెప్పి అన్న సమక్షంలో జరిగింది. దానికి నాకు ఇంటిమేషన్ చేస్తే, అన్న నువ్వు నాకు రాజకీయ గురువు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండి నీ సమక్షంలో పనిచేస్తా అని చెప్పి నేను మాట అందరికి ఇవ్వడం జరిగింది. దీనికి ఆయన సహకరించి మన గౌరవనీయులు పెద్దలు మన మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మన ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు గారితో మాట్లాడి ఈ నిర్ణయానికి తీసుకొని ఈరోజు రామాయంపేట పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షునికి రాజీనామాగా నేను ప్రెస్ మిత్రులకు మరియు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కోరడం జరిగింది. దీనికి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే నాకు నమ్మి పదవి ఇచ్చిన దానికి నేను పూర్తిగా వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ అడుగులు నడిచిన. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలు మైనంపల్లి హనుమంతన్న మరియు డాక్టర్ రోహిత్ రావు ఎమ్మెల్యే సమక్షంలో చేరడానికి దానిలో కూడా వాళ్లకు ఏదైతే ఇంత ముందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరితోటి వాళ్ళ అడుగుజాడలతోటి వాళ్ళతో కలిసి వాళ్ళ సమక్షంలో రామాయంపేట పట్టణాభివృద్ధికి సహకరించేటట్టు నాకు తెలిసిన సాయం చేస్తూ ప్రజలకు న్యాయం జరిగేటట్టు పనిచేస్తానని చెప్పి వారు కూడా నన్ను క్షమించి వాళ్ళతోటి మాకు ఒక సూచన ప్రాయంగా అందరం కలిసి కంపల్సరీ రామాయంపేటను అభివృద్ధి చెందితే మన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడానికి మాకు ఆ ఎమ్మెల్యే గారు మరియు మైనంపల్లి హనుమంతరావు గారు ఈ టైం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్. నేను రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ నన్ను 2021లో నామినేట్ చేయడం జరిగింది. 2023లో మరియు నా పదవి కాలం పూర్తయిన తర్వాత గడిచిన శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థికి నేను గెలుపు కూడా కృషి చేయడం జరిగింది.
మరియు రామాయంపేట గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి జరగలేని ఉద్దేశంతో ప్రజలు మరి గెలుపుకు మరి వ్యతిరేకత వ్యక్తపరిచిండు. దాన్ని నేను చింతిస్తున్నా. అదే ఉద్దేశంతో ఈ లక్ష్యంతో మేమంతా రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ నిర్లక్ష్యం గురైంది. మరియు నాకు హనుమంతరావు గారితో దాదాపు 22 సంవత్సరాల నుంచి సన్నిహిత్యం ఉంది. మా కుటుంబ సభ్యుడు. నేను రాబోయే రోజుల్లో ఆయనకు నేను వ్యతిరేకంగా పనిచేయదలుచుకోలేదు కాబట్టి తప్పకుండా ఆయన పిలుపు మేరకు నేను మరి ఈ రామాయంపేటను అభివృద్ధి చేద్దాం. తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు. ఓన్లీ గజిటే ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నగారితో మాట్లాడితే రేపరెంట్ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనతోటి మేము 20 సంవత్సరాలు కలిసి పనిచేసినాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తివంతం లేకుండా పనిచేస్తాడనే నమ్మకంతో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను. మరి అదేవిధంగా మరి నేను ఆయన స్టార్టింగ్కే పోవాలి ఉండే మరి నా యొక్క పూర్తి నమ్మకంతో మన మున్సిపాల్లో బీఫామ్స్ మన బీఆర్ఎస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను మరి చైర్మన్ గారి పదవి కాలం అయ్యేంత వరకు కూడా నేను వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నేను ఈ పార్టీలో ఉన్నా. యాక్చువల్లీ కూడా నేను అన్నగారికి టికెట్ దొరకగానే పోవాలి, కానీ అది కాకుండా నేను వారి పదవి కాలం అయ్యేంత వరకు ఉండి పదవి కాలం అయిన నెక్స్ట్ డేనే అన్నగారు నాకు పిలుపునిచ్చారు. మేము పర్సనల్గా కలవడం జరిగింది. మరి టౌన్ అధ్యక్షుడిని కూడా కొన్ని బిల్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి పార్టీ కూడా వాళ్ళకు ఆయనకు నమ్మకంగా పని చేపించి మరి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము ఆయన కూడా మేలు జరుగుతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తాం. అదే ఇక్కడ కూడా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామంది సుబ్రహ్మణ్యరావు కానీ, రమేష్ రెడ్డి కానీ, రామచంద్రగౌడ్ కానీ, ఇతర కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోతాను నేను. మరి ముఖ్యంగా నేను ఏదో మున్సిపల్ కానీ నేను కానీ నా కుమారుడు కానీ పోటీ చేసే ప్రసక్తి లేదు. మా కుమారుడికి ఆల్రెడీ అడ్వకేట్గా ఉంటాడు. ఏప్రిల్లో ఆయన లా కంప్లీట్ అయింది. అడ్వకేట్గా మెదక్లా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది. తప్పకుండా రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మరి హనుమంతరావు నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.